సింహం. క్రైస్తవుడు అంటే ఎవడో అలాంటి నసుకుడు సనుకుడు ఉండకూడదు. దర్జాగా మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. ఆన్ ద స్కిన్ ఆఫ్ ద స్కిన్ ఎప్పుడు ఒకటే, తెర ముందు తెర వెనకాల ఉండకూడదు, ఎప్పుడు ఒకటే సబ్జెక్ట్. దేవుడు ఏమన్నాడు? నేను నిన్ను, నువ్వు లైన్లో ఆయన దారిలో ఉండరా బాబు, నీ అన్ని మిగతా మాడే, నీకు ఎందుకు వచ్చిన పనులు? ఆమేన్, హల్లెలూయా. నేను నిన్ను, నువ్వు ఆరడి పడ్డావా, నిందలు పడ్డావా, అవమానాలు పడ్డావా, త్రోసివేయబడ్డావా, అమ్మివేయబడ్డావా, అక్కడ రాసి నిన్న అయిపోయినాయి కదా, ఇంకొకటే కదా అలా ఏమవ్వాలి? ఇవన్నీ అయినాయి కదా, అలా ఇంకా అవ్వాల్సింది అదే కదా. మరి ఇన్ని పేపర్లు రాసి రిజల్ట్స్ రోజు పెడతాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. దర్జాకుండా నీకేం కాదు. దేవుడు నిన్ను, చెప్పండి, దేవుడు నిన్ను, ఇలా చెప్పండి, గాడ్ విల్ ఎస్టాబ్లిష్ మీ అనండి. నమ్మకంగా చెప్పు మరోసారి, దేవుడే నన్ను స్థాపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకొక పెద్ద ఆయన చూద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం. ఈ పుస్తకం దొరకాలి మరి ఇప్పుడు. అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 35వ వచనం. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 7:35. అధికారిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిగాను విమోచనగాను నియమించి పంపేను. దేవునికి స్తోత్రం. గతంలో మంత్రాలు చదివాడు, చేతబడి వరకు చేసావా? మరి ఏమని? దేవునికి స్తోత్రం. ఏమంటుంది దేవుని వాక్యం? ఏమంటుంది? నిన్ను మా మీద అధికారిగా తీర్పరగా పెట్టేవాడు ఎవడరా? మా మీదకి వస్తున్నాడు పద్దాక నువ్వు అని ఎవడైతే తృణీకరించాడో ఆడి మీద అధికారిగా తీర్పరగా పెట్టాడంట. ఒక పవర్ఫుల్గా సపరేట్గా ఉండవు సార్ దేవుడికి. అలా దేవునికి స్తోత్రం కలుగుతుంది. మోషేని పట్టుకొని ఏమన్నారంట? తప్పు కదా, నన్ను అలా చేయకూడదు. ఏంటి, నిన్ను మా మీద అధికారిగా తీర్పరగా పెట్టినవాడు ఎవడు? ఎలా చెప్పావు కానీ మాకు పెద్ద వచ్చాడు పెద్ద అని. ఏ ఇశ్రాయేలు అయితే మోషేను తృణీకరించాడు, నిన్ను మా మీద అధికారిగా తీర్పగా పెట్టినవాడు ఎవడో? ఓ పెద్ద చెప్తున్నావు, ఎవడో నువ్వు ఎలవా? నేనేం జరిగిందో మాకు తెలియదు ఏంటి పెద్ద అని అనేసరికి ఊరు నాయను తగ్గిపోయాడు. యేసుప్రభు అంటున్నాడు, నిన్ను మా మీద అధికారునిగా తీర్పరినిగా పెట్టిన వాడెవరిని తృణీకరించిన ఆ జనుల మీదే మళ్ళీ అధికారునిగా తీర్పరినిగా పెట్టి 40 ఏళ్ళు తిరుగులేదే రక్తవేద్యం. నేను చెప్తున్నా నాన్న, తలుపులు వేసుకొని చాటుగా బిర్యానీ తిన్నా కిక్కు ఉండదురా నాయన. శత్రు ముందు కూర్చొని పచ్చలనం తిన్నా ఆ లెక్క వేరుకుంటుంది. వేసురా చెప్పరే గట్టిగా. నువ్వు నాశనం అయిపోవాలి, నువ్వు చచ్చిపోవాలని, కుళ్ళి కృషించి నశించిపోవాలని, ఈ పాటికి ఎముకల్లో సున్నం కూడా ఉండకూడదని ఆడు 100 రకాల తపస్సులు చేస్తాడు. ముందు కూర్చొని పచ్చలనం తినేది ఎలాగుంటుందిరా? నువ్వు తలుపులు వేసుకొని బిర్యానీ తిన్నా అంత మజా లేదు. ప్రభు అన్నాడు, శత్రువు ఎదుటి నీకు విందు భోజనం ఏర్పాటు చేశా. ఆడు చూడాలా నువ్వు తినడం కడుపు నిండా తృప్తి అని. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. చాలామంది సండే స్కూల్ క్రైస్తవులు అంటారు, ప్రభు శత్రువుల మట్టికి ప్రబలిపోతున్నారు, వాళ్ళు పచ్చగా ఉన్నారు, వాళ్ళకి మనలో కూడా యాత్రలు లేవు, నేనైతే ఎన్నో బాధలు పడుతున్నాను. ఇప్పుడు నాడికి బాధలు రావాలా, నీకు బాధలు పోవాలా? అసలు నీ సబ్జెక్ట్ ఏంట్రా? ఇప్పుడు నీ బాధలు తగ్గితే చాలా, ఆడికి వచ్చేయాలి బాధలు. నీకు మళ్ళీ సబ్జెక్ట్ ఇది. యేసు ప్రభు స్టైల్ ఏంటి? నీ శత్రువును సావనివాడు, అని క్షేమం ఉంచుతాడు. ఆయన అసలు స్టైల్ ఏది? ఈ సండే స్కూల్ వాడికి తెలివితేటలు లేక ఏటో మరి నన్ను ఎన్ని మాటలు అన్నాడు. ఆడ పచ్చగా ఉన్నాడు, ఉత్తి పుణ్యాన్ని నన్ను తిట్టేశాడు, అయినాడు బాగున్నాడు. అంటే సాయంత్రం కల్లా అక్కడికి దెబ్బ తగిలితే అప్పుడు స్తోత్రం స్తోత్రం అంటావా? సైతాను మనసు నీది, చిచ్చే. అయితే ఇందులో ఒక మజా ఏంటి? ఆడు చచ్చిపోతే నిన్ను తుట్టినోడు చెప్పించినోడు నువ్వు పుట్టగత్తులు ఉండవు, నువ్వు నాశనం అయిపోతావు, మట్టి కరిచిపోతావు అని అన్నాడు కదా. ఆడు చచ్చిపోతే మరి ఇందులో మజా ఏముంటుంది? వాడు క్షేమంగా ఉంటే వాడి కళ్ళ ముందు నిన్ను దేవుడు అలా 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 హెచ్చిస్తుంటే, ఆడి చేపాలన్నీ పొద్దున్న లేచాడు గుర్తొస్తుంటే, వీడు మట్టి అయిపోతానన్నాడే, ఈడియట్ ఎలాగ డెవలప్ అయిపోతున్నాడు. అది కదా భోజనం అంటే. ఆడు నాశనం అయిపోతే నీ తాలూకు అభివృద్ధి చూడొద్దాడు, చూడాలి. ఆడు క్షేమంగా ఉండాలి. ఆడు చచ్చిపోతే అలాగ అప్పుడే ఉండవు 10 కాలాలు క్షేమంగా ఉండు. నీ శత్రువు ఎవడైతున్నాడు నిన్ను ప్రతిరోజు ఎవడైతే నాన్న బూట్లు తిడుతున్నాడో దీర్ఘాయుష్యం భవ అను,
వాడు 10 కాలాలు చల్లగా ఉండాలి. నీ అభివృద్ధిని వాడు చూడాలి. ఉత్తిన ఎందుకు? ఇప్పుడు 7 సముద్రాల అవతల ఒంటిస్తాం మీద నువ్వు ఒక్కడవే ఉన్నావు, నీ దగ్గర 500 కోట్లు ఏడు చేసుకుంటావురా? కానీ సెంటర్లో ఉంటే పానీపూరి అంటే రోడ్డు మీదకి వెళ్ళి 7 సముద్రాల అవతల ఒంటిస్తాం మేడ మీద 500 కోట్లు క్యాష్, నువ్వు అక్కడవే ఏడు చేసుకోవాలా? పొద్దున్న సాయంత్రం లెక్కేసుకో, పడుకు పొద్దున్నేసి మళ్ళీ లెక్కయ్యి. ఎందుకు మరి? సామెత ఉంది, కొత్త సావుగారు ఏం చేస్తున్నారు అంటే ఒలకపోసి ఎత్తుకుంటున్నాను అన్నాడంట. కిరాణా కొట్టు పెట్టాడు, బేరం మొత్తాలేదు, ఏకలు తోలుకుండా అందరూ వాడికి ఏం బేరం లేదు అంటున్నారంటే కందిపప్పు మొత్తం పోసేసి మళ్ళీ ఎత్తేస్తాడు, మినపప్పు మొత్తం పోసేసి మళ్ళీ ఎత్తేస్తాడంట. చూసే వాళ్ళకి ఎప్పుడు బిజీ కనపడుతున్నాడు. ఈ కింద పోసి ఎత్తినప్పుడల్లా 1/4 కేజీ పోతుంది. వ్యాపారం నాశనం, 10 రూపాయలు ఎత్తలేదు అడిగి. కొంతమంది ఏదో విపరీతంగా ప్రయాసపడుతున్నట్టు కనపడతారు కానీ ఏం వర్కౌట్ అవ్వదు. గాలికై ప్రయాసపడ్డట్టే, ఏం ప్రయోజనం ఉండదు. నీ లైఫ్ అలా అవ్వకూడదు, నువ్వు ఆశ్చర్యించబడాలి. 100 ప్రయత్నాలు చేయక ఆయన దారిలో కుదురుకుండు. నీకు ఇంకా 100 రోగాలకు ఒకటే పరిష్కారం. ఆయుర్వేదానికి మించిందిరా బాబు, నీకు అర్థమవుతలేదు. ఆయుర్వేదం జీవన వేదం అంటే మరి యేసు ప్రభు అంతకని తక్కువ ఎక్కువ సండే స్కూల్లో ఉన్నాం. సరైన పాయింట్కి వచ్చి ఒక్క నుంచి ఏకదం ఏసు రక్తం ఏం చేయం అంతే. ఇంకా తుమ్మితే ఓడిపోయి ముక్కులాగా సింగిల్ తీసుకొని 6 కొట్టేసి మ్యాచ్ ముగించాలి ఏసు రక్తం వేసి. చెప్పండి స్తోత్రం అని. ఇటు గంటేసి పరిగెత్తి ఇటు గంటేసి కాక కొడితే మళ్ళీ అవతల స్టాండ్లో పడిపోయి తెచ్చుకున్న లోపు మ్యాచ్ అయిపోవాలి. విన్నింగ్ షాట్ అలాగ ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఓపెనింగ్ కొంచెం తడబడ్డా ఖాతా తెరుతా ఒక ఓవర్ ఖర్చు పెట్టేసిన తర్వాత ఓవర్లో సాకిరే పెట్టేయాలి. దేవునికి స్తోత్రం. మాట్లాడరండి మీరు. హల్లెలూయా. ఐ విల్ ఎస్టాబ్లిష్ యు. నేను నిన్ను ఎవరిచ్చారు ఈ మాట? నేను నిన్ను ఎవరిచ్చారు ఈ మాట? మాట తప్పనుండి ఇచ్చాడు, రోషం గల దేవుడు ఇచ్చాడు, నిరూపించుకునే సత్తా ఉన్నవాడు ఇచ్చాడు, ఇంతవరకు ఎప్పుడు ఫెయిల్ అవ్వనోడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. యోసేపు గారిని ఏమంటున్నాడు? ఫరో ఇంటికి, ఫరో గారికేమో తండ్రి, ఆయన ఇంటి వారికి మొత్తం ఐగుప్తీయులకి, మోషే గారినేమో నువ్వెవడవా, నిన్నెవడరా మా మీద పెట్టాడు, పెద్దలు వచ్చేస్తున్నావు పద్దాకానే, నిన్ను అధికారిగా తీర్పరిగా మా మీద నియమించిన వాడు ఎవడని తునీకరించిన ఆ ప్రజల మీదే అధికారిగా తీర్పరిగా. ఇక్కడ మజా ఏంటంటే ఇంకో ప్రజల మీద అంత ఆఫీసర్ అయితే అంత మజా ఉండదు, అక్కడైతేనే మజా. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. నా పాయింట్ మీకు అర్థమైందా? ఎక్కడ తృణీకరించబడ్డాడో అక్కడైతే నా మజా వేరు. మరి ఇంకో భక్తుని కూడా చూద్దాం. ఇటు అలిసిపోయిన ఫీలింగ్ ఎట్టా పర్లేదా? సమయాలు 2వ గ్రంథం. ఏదో నేను అరిచి కేకలేస్తుంటే ఈడు అడిచిపోతాను, నాకు అది అర్థం అవ్వలేదు. 2వ సమయాలు గ్రంథం 5వ అధ్యాయం 4-5 వచనాలు. దావీదు 30 ఏండ్ల వాడై ఏలనారంభించి 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 40 సంవత్సరాలు. అది చదువు నన్ను అలిసిపోక. అబ్బా. హెబ్రోనులో అతడు యూదా వారి మీద 7 సంవత్సరములు 6 మాసములు, యెరూషలేములో ఇశ్రాయేలు యూదా వారందరి మీద 33 సంవత్సరములు పరిపాలన చేశాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు 9-10 చదువు పెట్టు. అదే అధ్యాయంలో దావీదు ఆ కోటలో కాపురముండి దానికి దావీదు పురం అని పేరు పెట్టెను. మరియు మిల్లో నుండి దిగు వరకు దావీదు ఒక ప్రాకారం కట్టించెను. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. స్తోత్రం చెప్పండి ఇప్పుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ బాబు ఒరిజినల్ స్టేటస్ ఏంటి? కన్న తండ్రే వీడు కూడా నా కొడుకే అని ఇంటర్వ్యూ చేయడానికి ఇష్టపట్ల. ఈయన తప్పించి మిగతా ఎందుకు గుడ్లు కాసుకుంటున్నాడని వీడు మావుడు అని చెప్పట్లా. పెద్దవాళ్ళందరూ చూపిస్తున్నాడు, మావుడు మిలిటరీ అండి, వీడు మిలిటరీ అండి, వీడు మిలిటరీ అండి అన్నాడు. మరి ఇంకొకడు అంటే ఇంకెవరు ఇల్లే సమయాలు నీకు ఇంకెవడో లేడండి, నీకు అసలు ఇంకెవరు లేడు, ఒకడు ఉన్నాడు. మరి తీసుకురా, ఆడు గొడ్లు కాసుకున్నాడు. యూజ్లెస్ ఫెలో ఆడు ఎందుకో నువ్వు తీసుకురా.
వచ్చిన తర్వాత యేసుప్రభు ఏమన్నాడు? నేను కోరుకున్నవాడు ఇతడే. ఏ క్లాస్ కుర్రోళ్ళు వదిలేసి ఇన్ని కోరుకోవడం ఏంటో అనుకోని వాళ్ళ బాబుకే నచ్చలేదు. అదే ఆయన పొజిషన్. చిన్న పిల్లోని అడవిలోకి పంపిస్తే తోడు లేదు, పెద్దవాళ్ళు సహకారం. సింహం వస్తే ఎలుగుబండి వస్తే వారు గొర్రె పిల్లే పోకూడదని ఈడు అనుకుంటున్నాడు, కానీ ఈడిపోయినా బాబు చింతలేదు. అది చూడండి ఎంత మనిషి. నాన్న పొద్దున్న ఎలుగుబంటి వచ్చింది నాన్న, పిల్లని ఎత్తిపోతున్న పరిగెత్తి ఆపాడు. ఎడజవలే. ఈరోజు సింహం వచ్చిందని గొర్రెపిల్లలు తీసుకెళ్ళిపోతున్న కొట్టి చంపేసి గొర్రెపిల్లలు తీసాను. సాధించాలా ఎలా పెద్ద బాబు? అసలు తండ్రి మనసు ఎలా? ఒరే సింహంతో ఎందుకు పెట్టుకున్నారు? పోతే గొర్రెపిల్ల పోయిందిరా, నువ్వేమన్నా అయిపోతే మాకేట్రా? అసలు ఆ ఫీలింగ్ ఎలా ఉండాలి బాబు? తల్లిదండ్రులకి ఇలాంటి ప్రేమలు ఉన్నారు బాబు, కొంతమంది ఉన్నారు బాబోయ్. అలాంటి ఒక పిల్లోని దేవుడు మెల్లిగా తీసుకొచ్చి అతను ఇటు యూదులని అటు ఇశ్రాయేల్ని అఖండంగా సమైక్యంగా పరిపాలన చేసే ఒక రాజు అయ్యే రేంజ్కి వచ్చేపాటికి వయసు 30 అంట. 30 సంవత్సరాలకి ఒక ఖండమైన మహాసామ్రాజ్యానికి హల్లెలూయా. ₹1,00,00,000 మాట చెప్తాను, కడుపులో పెట్టుకో, ఈడు మా కొడుకే అని వాళ్ళ నాన్న చెప్పడానికి ఇష్టపడలా. కానీ దేవుడు వచ్చి దావీదు మా తండ్రి గారు అని చెప్పాడు. ఒకళ్ళు కొడితే కొట్ట, సప్పుడు దెబ్బలు కొడతావు. హల్లెలూయా. జార్జ్ బుష్ గారు పాడుతుంటారు, ఎప్పుడైనా అందమైన బాల్యమంత అరణ్యం పాలైన దావీదు నీ దయతో రాజాయగా నీకే తండ్రిగా నిలిపిన నీ ప్రేమనేమని వర్ణించాలి. స్తోత్రం చెప్పండి. ఆ చలనం రాస్తున్నంత సేపు నన్ను కన్నీ రాగలేదు. నాకు ఏంటి జీవితం? పర్లేరా, నేను కన్న తండ్రి నిన్ను చేర్చుకోపోయినా నేను నా కొడుకు నేను ఉన్నాను నీకు అంటే అదే చాలు. అసలు అదే గొప్ప. నువ్వు అలమాయ బాబు, నాకు దేవుడే నన్ను నా కొడుకుగా చేర్చుకున్నాడని. దేవుడే నిన్ను పట్టుకుని నా తండ్రి అన్నాడు. ఇప్పుడు యేసుప్రభు అద్భుతాలు చూసి ఆశ్చర్యబాబు ఎవరు ఆయన అంటే నేను దావీదు కుమారుని. ఊరి నా దావీదుకి ఎంత ఘనత వచ్చింది, ఇంకెంతకన్నా పైన ఇంకేమైనా ఉందా? ఇంక అవకాశం లేదు. ఇంకదే దట్ ఈస్ ద పినాకిల్ పాయింట్. ఇక ఆ పైన ఇంకేమో లేదురా బాబు. ఏమంటున్నాడు వాక్యంలో? నేను నిన్ను చెప్పండి ఇంట్లోనే కొడుకు అనిపించుకోలేదా? ఇంటికి వెళ్తే నేను చేర్చుకోలేదా? దైవజనుడి ముందు ఘనత ఇవ్వలేదా? నీ కష్టానికి ఎప్పుడు విలువ ఇవ్వలేదా? సింహాల్ని చంపినా పట్టించుకోలేదా? పొత్తుకు అడవులు పాలైపోయింది, అడవిగాచిన వినలైపోయిందా? ఎన్ని బాధలు పడ్డ ఎన్ని పోరాటాలు చేసిన 30 years వచ్చేపాటి కింగ్ అయి కూర్చున్నాడు. ఏదో తుమ్మితే ఊడిపోయే రకు ఒక 2 నెలల అడవుడి కాదు. ఓ ఏక్ దిన్ కల్ సుల్తాన్ నై బనే ఎక్దమ్ 40 साल का है. 40 సంవత్సరాలు తిరిగిలేని కింగే ఇస్తే రక్తం ఏం చేయాలి? 30 ఏళ్ళ కింగే 40 years, 70 సంవత్సరాలు. ఇజ్రాయెల్ని కలుపు, యూదులు కలుపు, ఎవరు తలగా? మా రాజుగారు దావీదు. బోధపడుతుంది ఏంటి? ఏమన్నాడు దేవుడు? నేను నిన్ను మీరు నిందలు పడ్డావు, బాధలు పడ్డావు, అవమానం పడ్డావు, ఆరడి పడ్డావు, బట్ ఐ విల్ ఎస్టాబ్లిష్ యూ. నేను నిన్ను స్థాపిస్తాను. దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరొక మాట దేవుని బిడ్డలారా, ఈ వచనం కూడా చదివి నేను ముగిస్తాను. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం. ఇంకొక మాట అంత ఎప్పుడు కావట్లేదు, అవదా మరి ఏం చేయమంటావు? స్తోత్రం. ఎస్తేరు 8:8. అయితే రాజు పేరిట వ్రాయబడి రాజు ఉంగరముతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడు మార్చజాలడు. కాగా మీకిష్టమైనట్లు మీరు రాజైన నా పేరిట యూదుల పక్షమున తాకీదు వ్రాయించి రాజు ఉంగరముతో దాన్ని ముద్రించుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విజయవంతంగా కోట ముగించబడి దేవునికి స్తోత్రం కలుగునగా. సంతోషంగా స్తోత్రం చెప్పండి. ఏమంటుంది దేవుని వాక్యం చెప్పండి. అయ్యా హామాను మాకు వ్యతిరేకంగా చట్టం చేశాడయ్యా, యూదులందరినీ చంపేస్తాలంటయ్యా, ఒక్కరోజుకే సంతకం అయిపోయిందయ్యా, అలాంటి చట్టాలను ఏమైనా ఉంటే మార్చండి బాబు, అందరూ చచ్చిపోయేలా ఉన్నారు బాబు అని రాజు కాళ్ళ మీద పడిపోయి ఏడు చేస్తుంది. ఎవరో ఎస్తేరు. రాజు మాట్లాడుతున్నాడు,
రాజు ఉంగరముతో ముద్ర వేయబడిన చట్టమును ఎవడు మార్చజాలడు. అయ్య బాబాయ్, ఎంత కష్టపడ్డాను, ఎంత విన్ చేశాను, ఎంత ఉపాసన, ఎంత ప్రార్థన చేశాను, ఇలాగని చేసేటి. రాజు ఉంగరముతో ముద్ర వేయబడిన చట్టమును ఎవడు మార్చజాలడు. గుండె జారిపోయింది. అయితే తెల్లకాయితాలు ఇచ్చాడు, ఉంగరం ఇచ్చాడు. నీవు మొర్దెకై కలిసి మీకు నచ్చినట్టుగా, మీకు ఇష్టమైనట్టుగా చట్టం రాసుకుని ముద్ర వేసేసుకోండి అన్నాడు. మీరు ఇప్పుడు సపట్లు కొట్టపోవటం ఉంది చూసారు. దొంగల పడ్డవారు కుక్కలు పొరికినప్పుడు, అసలు షార్ట్ కొట్టినప్పుడు కదా మీరు. సడన్గా స్టేడియం ఒకళ్ళు సపరేట్ కొట్టాడంట సైలెంట్గా ఉన్నప్పుడు. ఏంటంటే ఇందాక తీసుకొట్టాడు కదా, భలే ఉన్నవరా నాయన. ఆ షార్ట్ తగిలితే ఇక్కడ పడిపోవాలి. అది అలాంటి వాడే స్టేడియంకి రావాలి, లేకపోతే ఇంట్లో కూర్చొని లైవ్ చూడటం బెటర్. స్టేడియంకి వచ్చాడంటే ఎలా ఉండాలా, సరిగ్గా రెస్పాండ్ అవటం రావాలా. టికెట్ దండ కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమంటుంది దేవుని వాక్యం బిడ్డలారా? రాజు ఉంగరము ముద్ర వేయబడ్డ చట్టమునెవడు మార్చజాలడు. అయితే నీవును మొర్దెకై మీకు ఇష్టమైనట్టుగా చట్టం రాసుకోండి. ఇదిగో ఉంగరం, నచ్చిన చోట ముద్ర వేసుకోండి అన్నాడు. మరి యాక్చువల్గా జీవో పాస్ అయిపోయింది. మరి చూద్దాం. యాక్చువల్గా ఓట్లు అయిపోయి గెలిచిపోయిన తర్వాత డైలాగులు మారిపోతాయి. ఒకటికి ఏసు రక్తం ఏం చేయం, యేసుబాబు ఆ బాబుతో కాదు. ఎందుకంటే యేసుబాబుని మనం గెలిపించాలి, ఆయన మనల్ని గెలిపించాడు. కానీ ఈ బాబుతో ఉండదు. యేసు రక్తం ఏం చేయం. స్తోత్రం చెప్పండి. ఆయన ఏమంటున్నాడు? అమ్మా, చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోయారు, పిన్న తండ్రి పెంచాడు, దైవజనుడు పెంచాడు, నాన్న బాధలు పడ్డావు, మొత్తానికి రాని అయ్యావు. నీ జీవితానికి ఇదే చాలా ఎక్కువ ఊహించుకోకు. ఎలా అంతపురంలోకి వెళ్ళావు, సైలెన్స్ అన్నాడా? ఉంగరం ఇచ్చి మీకు నచ్చినట్టుగా చట్టం రాసుకొని ముద్రలు గుద్దేసుకొని పంపించేయండి అన్నాడు. అంతే. ఇంతకన్నా ఇంకేముంటుంది అవతల? యోసేపు నేను స్థిరపరిస్తే ఎలా స్థిరపరిచాడు చెప్పండి? యోసేపును స్థాపిస్తే ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికి ప్రభువుగాను వారికి అధికారిగా తీర్పరిగా పెట్టాడు. దావీదుని 30 సంవత్సరాల వయసుకే రాజును చేసి 40 ఏండ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలింపజేసి అతని కుమారుడుగా తాను పరిచయమై ప్రపంచంలో దావీదు పేరును చిరస్థాయిగా గణపరిచేశాడు. చిన్నప్పుడు అమ్మా నాన్న కోల్పోతే అనాథగా మారిపోతున్న బిడ్డను దేవుడు చేరదీసి రాణిగా మార్చడమే కాక తనకు ముందు కాలంలో చేసిన దుష్ట దుర్మార్గ నీచ నికృష్ట పాపిచ్చి చట్టాలను రద్దు చేసి ప్రజలకు దీవునికరమైన చట్టములు చేసి సర్వాధికారం ఇచ్చేశాడు. ఈ చరిత్రలన్నీ కష్టపడుతున్న నీకు, నింద పడుతున్న నీకు, అవమాన పడుతున్న నీకు, బాధలు పడుతున్న నీకు, జీవితం ఎంతకి కొలిక్కి రావట్లేదు, ఎన్నాళ్ళు బాధలని ఏడుస్తున్న నీకు ఒక ధైర్యం కలుగజేస్తున్న సందేశం, ఆయన నిన్ను స్థాపిస్తాడు. God bless you all. Let us pray together.